వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. EEE పాంప్లెట్ డిస్ప్లే చూడండి ఒకసారి. ప్రతి శనివారం సాయంకాలం, ప్రతి ఆదివారం సాయంకాలం 13 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయసున్న యువతీ యువకుల కొరకు ప్రత్యేక వాక్య సందేశాలు. ప్రతిరోజు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. యవనస్తులు బాగుపడుటకు, వృద్ధి చెందుటకు ఈ ప్రసంగాలు ఉపకరిస్తాయి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యవన బిడ్డలు వాక్యము చేత వారి జీవితములను దిద్దుకున్న భాగ్యం ఇవ్వండి. యేసు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. బట్ బీ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హియరర్స్ ఓన్లీ, డిసీవింగ్ యువర్ సెల్వ్స్. ఒక మోసాన్ని గురించి ఇక్కడ చెబుతున్నాడు. వాక్యాన్ని వినటం, వాక్యాన్ని ఆచరించటం. వాక్యాన్ని వినకుండా ఆచరించలేం. వాక్యాన్ని విన్న తర్వాత ఆచరించకపోతే మనలను మనం మోసగించుకున్నట్టు. ఎందుకంటే వాక్యాన్ని ఎరిగిన వారం అవుతున్నాం విన్నప్పుడు. ఇవాళ చాలామంది వాక్యం బాగా వింటున్నారు. ఇంటర్నెట్లో అనేక రకాల సోర్సెస్ ద్వారా వాక్యం వింటున్నారు. వాక్యము ఎంత విన్నారు అనేది ముఖ్యం కాదు, దానిని ఎలా ఆచరిస్తున్నారు అనేది ముఖ్యం. ఆచరణ, క్రియ గురించి మాట్లాడుతున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము క్రీస్తును గుర్చిన మాట వలన కలుగుతుంది. విశ్వాసము వలన క్రియలోనికి ప్రవేశిస్తాము. వినుట వలన కలుగు విశ్వాసం క్రియారూపంగా బయట జరిగినప్పుడు అది సంపూర్ణంగా తెలియబడుతుంది. క్రియ మనుషుల ఎదుట, విశ్వాసము దేవుని ఎదుట. విశ్వాసం ఉండి క్రియ లేకపోతే అది మృతము, ఇన్ఎఫెక్టివ్, యూజ్లెస్, ఉపయోగం లేనిది, నిష్ప్రయోజనమైంది. God expects actions from the believers. దేవుడు విశ్వాసుల నుండి క్రియను కోరుతున్నాడు. తాను ముందుగా వారి జీవితాల ద్వారా ఏ క్రియలైతే చేయించాలని అనుకున్నాడో వాటిని కోరుతున్నాడు. We must catch the actions of God. దేవుని యొక్క క్రియలు ఏమిటో మనం గుర్తించాలి. ఇక్కడ కొన్ని ఇచ్చాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలమునైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయు. తనను తాను ఇహలోక మాలిన్యం అంటకుండా భక్తి జీవితం గడపటం. 10 కమాండ్మెంట్స్లో 6 కమాండ్మెంట్స్ మనుషునికి మధ్య ఉండాలని దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞలు మనం పరీక్షించుకుని
మనము వాటిలో ఎక్కడ డిఫైల్ కాకుండా మనల్ని మనం కాపాడుకోవటం. అంతేకాదు విధవరాండ్రను, అనాథ బాలలను, బాలికలను పోషించటం, తల్లిదండ్రులు లేని బిడ్డలను, భర్త చనిపోయిన వారిని ఆదరించటం. నువ్వెంత వాక్యం విన్నా, నువ్వెంత వాక్యం చదివినా, నువ్వెన్ని పుస్తకాలు చదివినా దానిని అప్లై చేసి నడవకపోతే నో యూజ్ ఆఫ్ దట్, నో యూజ్ ఆఫ్ దట్. దాని వలన ప్రయోజనము లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, యోబు గ్రంథము 11వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు కనిపిస్తాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు ఇదే పౌలు గారు మనకు వ్రాసి ఉంచారు. 2వ అధ్యాయంలో ఏ విధంగా విశ్వాసి జీవించాలి అనే దానికోసం ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. 4వ వచనం మొదలు 7వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియనివ్వండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకండి. ప్రతి విన్నపము హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి తెలియచేయండి. చూడండి, ఇవి చేయండి. అప్పుడు ఎప్పుడు ఇవన్నీ చేసినప్పుడు దేవుని జ్ఞానము, మీ జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క జ్ఞానం, దేవుని సమాధానం మీ హృదయాలకు కావలి ఉంటుంది అన్నాడు. యోబు గ్రంథంలో మనకు 11వ అధ్యాయంలో ఏ విధంగా ఉండాలి అనేది రాస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో నీవు 13వ వచనం నుండి చదువుతాను. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో ఉండడు చూచి దాన్ని నువ్వు విడిచిన ఎడలా, నీ గుడారములో దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల. 4 యాక్షన్స్ చెప్పాడు. ఎడల 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 ఎడల, అప్పుడు 10 రకాల బ్లెస్సింగ్స్. నిశ్చయంగా నిర్దోషం అవుతావు, సంతోషిస్తావు, నిర్భయుడు అవుతావు, స్థిరపడతావు, దుర్దశను మరిచిపోతావు. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ తేజస్సు అధికం అవుతుంది, నీకు అరుణోదయ కాంతి ఉంటుంది, ధైర్యంగా ఉంటావు, సురక్షితంగా ఉంటావు, భయం లేకుండా ఉంటావు, ప్రజలు నీతో విన్నపాలు చేస్తారన్నాడు. కాబట్టి క్రైస్తవ భక్తి క్రియతో కూడినటువంటిది. ఇవాళ మనం రిలీజియస్ పీపుల్ అయిపోయాం. ఇతర రిలీజియన్స్ ఎట్లాగో క్రిస్టియన్ రిలీజియన్ కూడా అట్లా అయిపోయింది. చర్చికి వెళ్ళి ఒక దశమ భాగమో, ఒక ఆఫరేటరీనో, లేదా ఇంటికి వచ్చే సేవకుడికి డబ్బులో ఇచ్చేస్తే అయిపోయింది మన జీవితం అనుకుంటున్నాను. విధవరాండ్రు, అనాథల యొక్క పోషణ, 2 పరిశుద్ధతను కాపాడుకోవటానికి ఇవ్వవలసినటువంటి జాగ్రత్త. యాకోబు వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు విని మిమ్మల్ని మోసం చేసుకోకండి, వింటే ప్రాక్టీస్ చేయండి. విని ప్రాక్టీస్ చేయకపోతే వాడు ఎలా ఉంటాడంట, వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించిన వాడు అద్దంలో మొహం చూసుకుని మర్చిపోయిన వాళ్ళలా ఉంటాడు. మనం ప్రతిరోజు అద్దంలో మొహం చూసుకుంటాం, తలదూకుంటాం, మళ్ళీ వెంటనే అది ఎట్లుందో మర్చిపోతాం. అలా ఉంటుంది అని పోలిక చెప్పాడు. తనను చూచి అవతలకు పోయి తాను ఎట్టివాడు మర్చిపోతాడు కదా. అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరిచివాడు కాక క్రియ చేసేవాడు అయ్యుండి ధన్యుడైపోతాడు, ధన్యుడవుతాడు. క్రియ చేసిన వాడే ధన్యుడు. ప్రార్థనలు చేసినవాడు ధన్యుడు అనలా, ఉపవాసం చేసినవాడు ధన్యుడు అని అందా.
సహవాసానికి అటెండ్ అయినవాడు ధన్యుడు అని అనలా, క్రియ చేసినవాడు. దేవుడు మనలను తన క్రియలు చేయుటకు, తద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా జీవించుటకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ క్రియ అయితే దేవుని యొక్క వాక్యములో బోధించబడి ఉన్నదో వాటిని డూస్ అండ్ డోంట్స్ విషయంలో ఇంప్లిమెంటేషన్లోకి రావాలి. బైబిల్లో డూస్ అండ్ డోంట్స్ న్యూ టెస్ట్మెంట్లో చాలా ఉన్నవి. ఏమి చెయ్యవలను, ఏమి చెయ్యదగును, ఏమి చెయ్యకూడదు అనేది స్పష్టంగా బైబిల్ మనకు సెలవిచ్చింది. దానిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకడు హృదయంలో నేను భక్తి కలిగిన వాడిని అని తనను తాను మోసం చేసుకుంటేది ఎవరంటే తన నోటికి కళ్ళెము పెట్టుకొనని వాడు. నోటికి కళ్ళెము పెట్టుకొనని వాడు తన హృదయంలో తనను తాను మోసం చేసుకుంటున్నాడు. ఏమనంటే నాకు భక్తి ఉంది అని. ఒకని మాట అతని హృదయాన్ని తెలియజేస్తుంది. ఒకని మాటకు అతడు దాసుడు కావాల్సిందే. కనుక నీ మాట నిన్ను తీర్పులోనికి తెచ్చేస్తుంది. కనుక మాటను గురించి చెప్పాడు యాకోబు గారు. తన నోటికి కళ్ళెము పెట్టుకోక హృదయాన్ని మోసపుచ్చుకుంటూ భక్తి గలవాడిని అనుకోవటం వల్ల వాడి భక్తి వ్యర్థం. వాడి భక్తి వ్యర్థం. నోటిని కాపాడుకున్నవాడే భక్తుడు. నోటిని కాపాడుకున్నవాడే శక్తిమంతుడు. నోటి మాటను కాపాడుకున్నవాడే సమర్థుడు. నోటి మాటను కాపాడుకున్నవాడు. దేవుడు మాటను బట్టే తీర్పు తీరుస్తున్నాడు. తన మాటను బట్టి, మన మాటలను బట్టి. వీ కెనాట్ ఎస్కేప్. ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలన్నాడు. ఈ లోకం నరకం వైపు పరిగెత్తుంది. యేసుక్రీస్తును నమ్మని ఈ లోకం నరకాగ్నిగుండం వైపు పరిగెడుతుంది. అటువంటి ఈ లోకము నుండి ప్రత్యేకించబడిన మనం వారి వలె జీవించక ప్రత్యేకింపబడిన వారిగా జీవించమనేది యాకోబు గారి యొక్క తాత్పర్యం. అందుకే వినువారు మాత్రమై ఉండి మోసపుచ్చుకోవద్దు. వినటం గురించి మాట్లాడుతున్నాడు, పని చేయటం గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడటం గురించి మాట్లాడుతున్నాడు. వినటం విని పని చేయని వాడు మోసగించుకున్నాడు అన్నాడు. నోటికి కళ్ళెం లేకుండా మాట్లాడేవాడు కూడా తన మోసగించుకుంటున్నాడు అన్నాడు. వినికిడికి నోటి మాటకు లింక్ పెట్టి చెప్తున్నాడు. యువర్ లిజనింగ్ అండ్ యువర్ టాకింగ్. నీ మాట, నీ వినికిడి, నీ పని, ఇవి వాక్యమునకు పరిపూర్ణమైనటువంటి విధేయతతో కూడినవై ఉండాలి. ఇక 2వ అధ్యాయానికి వద్దాం. నా సహోదరులారా, మహిమా స్వరూపయగు మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారే ఉండకండి. మొహమాటం కలిగిన వారే ఉండద్దు. యేసుక్రీస్తు ప్రభువుని పరిసయ్యులు, శాస్త్రులు వెంబడిస్తూ, ప్రభువా నీవు మొహమాటము లేని వాడవని మేము ఎరుగుదము అన్నారు. మొహమాటం లేనివాడు అని అంటే మనిషి మొహాన్ని బట్టి మాట్లాడేవాడు కాదు. ఏదైతే సత్యమో దాన్ని బట్టి మాట్లాడేవాడు అని అర్థం. వాళ్ళు ఏమనుకుంటారో అని మనం కొంచెం సాఫ్ట్గా మార్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ మొహమాటాలు ప్రభువుకు లేవు. ప్రభు బిడ్డలు కూడా మొహమాట పడక్కర్లేదు. మొహమాటము లేనటువంటి వారై ఉండమన్నాడు. ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గుర్చిన విశ్వాస విషయంలో రాజీ పడక్కర్లేదు. దేని కొరకు కూడా. క్రిస్టాలజీ, డైటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శాస్త్రం
త్రిత్వములో క్రీస్తు యొక్క స్థానం, వీటి విషయంలో రాజీ పడ్డావో అంతే, ఎగిరిపోయినట్టు. నేను ఇంటర్నెట్లో ఒక యవ్వన దైవజనుడు, ఆయన పేరు జాన్ పీటర్ ఏదో ఉంది, ఆంగ్ల భాషలో, ఆంగ్లేయుడే, తెలుగువాడు కాదు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కరిస్మాటిక్ టాపర్స్, వరల్డ్ టాప్ ఫైనాన్షియల్ టాపర్స్ ఆఫ్ ద క్రిస్టియన్ పాస్టర్స్, వాళ్ళ టీచింగ్స్ తీసుకున్నాడు. 1.5 hours ఉంది ఆ వీడియో. నేను వాళ్ళలో చాలామంది విన్నాను. జాన్ ఆస్టిన్, కెన్నెత్ హ్యాగిన్, మైల్స్ మొన్రో, ఓరల్ రాబర్ట్స్, అట్లా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి అందులో. వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద బెన్నిహిన్, అతిపెద్ద భక్తులుగా చాలామంది. వాళ్ళు వాక్యంలో చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ ఆయన రికార్డు బయటకు తీసి వాటిని పెట్టి చూపిస్తున్నాడు. చూపించి ఇదిగో ఇతను ఇలా మాట్లాడాడు, ఈ మాట్లాడిన మాట ఈ విధంగా ఫలానా వచనానికి కాంట్రడిక్టరీగా ఉంది. అది ఆయన చూపిస్తూ సుమారు ఒక 20 మంది ప్రపంచ టాప్ భక్తులని చెప్పుకుంటున్న వాళ్ళ యొక్క బోధనలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఎత్తి చూపించినప్పుడు ఒక్కసారి భయం వేసింది నాకు. ఎందుకంటే లక్షల మంది వాళ్ళు వెంబడిస్తారు, కోట్ల మంది వాళ్ళు వెంబడిస్తారు. వాళ్ళ జీవన విధానం, వారి ఫైనాన్షియల్ పాలసీ, వారి ప్రాస్పరిటీ గాస్పల్, మారు మనసు కంటే కూడా డెవలప్మెంట్కి, ఆర్థిక విషయాలకి ఇచ్చేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ప్రయారిటీని బట్టి వారి యొక్క బోధలు ఆ విధంగా అయ్యాయి అని చెప్పి అతడు చాలా తేటగా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే, వినటం మాత్రమే కాదు, పాటించాలి అని అన్నాడు. దీనత్వం గురించి మాట్లాడతాము మనం, చాలా విషయాల గురించి తగ్గించుకోవాలి, అల్పులముగా ఉండాలి, చాలా చారిటీ ఇచ్చేవారముగా ఉండాలి, చాలా చాలా విషయాలు చెప్తాము. వీఆర్ టీచింగ్ బట్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్. వాటిని పాటిస్తున్నారా? అది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే మహిమా స్వరూపయోగు యేసుక్రీస్తుని గుర్చిన విశ్వాస విషయంలో మొహమాట వద్దు. ఏదైతే డాక్టర్ ఉందో యేసుక్రీస్తుని గుర్చి, త్రిత్వాన్ని గుర్చి, డైటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దైవత్వాన్ని గుర్చి, క్రీస్తు రక్తాన్ని గుర్చి, క్రీస్తు శిలువలో ఇచ్చిన బలియాగాన్ని గుర్చి ఏవైతే ఉన్నావో వాటి విషయాల్లో సర్దుకుపోయే ప్రయత్నం చేయబాకండి. ఎవరితోటి స్థిరంగా నిలబడాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను అనే పదాన్ని వక్రీకరించి జీసస్ బికేమ్ సిన్ అనే పదానికి యేసుక్రీస్తుకు పాపాన్ని ఆపాదించి మాట్లాడాడు ఒక పెద్ద భక్తుడు. కానీ దేవుని యొక్క వాక్యము ఆయన పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, యెషయా గ్రంథం 53:11-12 చెప్పాడు. అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించుకున్నాడు అన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు సిలువ పైన పాపి కాలేదు, ఆయన పాప పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. అది అక్కడ క్లారిఫికేషన్. అట్లా యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే టార్గెట్ ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి మాట. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి, సువార్తను గూర్చి, సత్యమును గూర్చి మాత్రమే ప్రపంచంలోని అబద్ధ బోధకులందరూ ఆయన మీదే ఫోకస్ పెడతారు. ఎందుకంటే రక్షణకర్త ఆయన ఒక్కడే, రక్షణకర్త ఆయన ఒక్కడే. ఇంకొక ఆయన మాట్లాడుతూ, పెద్ద ప్రపంచ భక్తుడు మాట్లాడుతూ అన్నాడు,
ఇప్పుడు యేసు రక్తం కాదు, ఇప్పుడు మరొకటి కాదట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఓల్డ్ స్టోరీ, గాస్పుల్ ఈజ్ అన్ ఓల్డ్ స్టోరీ, లీవ్ ఇట్ అన్నాడు పెద్ద భక్తుడు. ప్రమాదకరం. యేసుక్రీస్తు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ ఎట్లిస్తాడు? ఇవ్వలేడు. పెరాక్లెటస్ ఆయన. క్రీస్తులోనివి తీసుకునే చెబుతాడు తప్ప క్రీస్తును వద్దనుకొని చెప్పడు. కాబట్టి చాలా రాంగ్ డాక్ట్రిన్స్ ఇవాళ సమాజంలో ఉన్నాయి. మనం తెలుగు ప్రజలం, మనకి పెద్దగా తెలియదు. ఎందుకంటే మనకి చాలా ఇవేవి లేవు మన దగ్గర. ఏవి కామెంటరీస్ కానీ లేదంటే ఇతర ట్రాన్స్లేషన్స్ కానీ చాలా పెద్ద స్కాలర్లీ పీపుల్ కానీ మన దగ్గర లేరు. మనకల్లా ఉందల్లా ఏంటంటే సంఘాలను భజనతో నింపుకునే భక్త మహాశైలే తప్ప కోటాల్లో ఆయి టెక్నిక్స్ తోటి ఎత్తిపోతలతో తెచ్చుకునే జనమే తప్ప ఇక్కడ ప్రమాదకరమైన అబద్ధ బోధకులు ఇక్కడ లేరు. అమెరికా దేశంలో ఉన్నారు, క్రైస్తవ దేశాల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ దేశాలను భ్రష్టు పట్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మీరు ఇంటర్నెట్ యుగంలో ఉన్నారు. బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ లిజనింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మీరు వాక్యం వినేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఆర్సి స్ప్రౌల్, మెకార్థర్, ఎడ్మండ్ జాన్ హగ్గై, వెర్నాన్ మెక్గీ మరియు మనకి మ్యాక్స్వెల్, జాన్ మ్యాక్స్వెల్, ఇట్లా చాలా క్వాలిటేటివ్ దైవ సేవకుల యొక్క వాక్యోపదేశాలు మనకు లభిస్తున్నాయి. కనుక సిద్ధాంతం విషయంలో, క్రీస్తు విషయంలో ఎక్కడ మనం రాజీ పడినా అపవాది మనల్ని దొంగిలించేస్తాడు. అందుకనే మీరు మొహమాటం గలవారి ఉండకండి. తర్వాత క్రీస్తు యొక్క సిద్ధాంతాల విషయంలో ఆయన ఇచ్చిన ఈక్వాలిటీ, సమానత్వం గురించి కానీ, ఆయన గొప్ప పేద తారతమ్యాలు లేకుండా అందరినీ ఆయన సమముగా ఎంచినటువంటి విధానాన్ని విషయంలో చెప్పాడు. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నవాడు సమాజ మందిలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు ధరించుకున్న ఒక దరిద్రుడు వచ్చినప్పుడు దరిద్రుని కింద కూర్చోమని, బంగారం పెట్టుకొచ్చిన వాడిని మంచి వస్త్రాలను పైన కూర్చోమంటే నువ్వు పక్షపాతం కలిగిన వాడు అన్నాడు అక్కడ. ఈ ఉదాహరణ చెప్పినప్పుడు నాకు భక్త సింగ్ గారు గుర్తొస్తుంది. బ్రదర్ భక్త సింగ్ గారిని ఒకరోజు ఒక గృహ కూడికకు ఒక కుటుంబం పిలిచారు. ఆయనతో వచ్చిన విశ్వాసులందరికీ కూడా వరుసలో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. అయ్యగారు తమ లోపలికి రండి, లోపల కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. పెట్టినప్పుడు ఆయన గమనించింది ఏంటంటే బయట వడ్డిస్తున్న ఆహార పదార్థాలకి లోపల ఉన్న ఆహార పదార్థాలకు ఉన్న వ్యత్యాసం. ఒక స్పెషల్ కర్రీ వారు వేసినప్పుడు అది తీసి ఆయన పక్కన ఉన్న పిల్లికి వేశాడు. కింద పిల్లి తిరుగుతుంటే వారికి చెప్పాడు, నేనేమి స్పెషల్ కాదు, నేను వారితో ఈక్వల్లే, వారు నాతో ఈక్వల్లే. నేను ఇంకా వాళ్ళకంటే తక్కువ వాడుగా భావించుకోవాలి తప్ప వాళ్ళకంటే గొప్పడుగా భావించుకోకూడదు. ఇవాళ ఎవరండి తన విశ్వాసి కంటే తాను అల్పుడని భావించుకునేవాడు? ఒకసారి ఆలోచన చేయండి. మొహమాటం లేకుండా సమానత్వాన్ని ప్రదర్శించగలగడం సమాజంలో మనం గుర్తెరగాలి. ఒకరికి ప్రయారిటీ, ఇంకొకళ్ళకు లోయెస్ట్ ప్రయారిటీ ఇచ్చే దౌర్భాగ్యం మనలో వండుకోకూడదు. మీ మనసుల్లో భేదాలు పెట్టుకుని దురాలోచన విమర్శ చేసిన వారు అవుతారు కారా? నా ప్రియ సోదరులారా ఆలకించండి. లోక విషయంలో దరిద్రులు విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించే వారికి చేసిన వాగ్దానానికి వారసులు ఉండటానికి దేవుడు ఏర్పరచుకోలేదు. మీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు. ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపిస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఈడ్చుతారు, వాళ్ళే మిమ్మల్ని దూషిస్తారు. అట్టి వారిని మీరు గౌరవిస్తున్నారు.
ధనవంతుని యొక్క యాటిట్యూడ్ ఇంప్రాపర్ యాటిట్యూడ్ని గురించి మాట్లాడుతూ అయినా కూడా లోకం వాళ్ళకే గౌరవిస్తుంది అన్నాడు. ఇట్స్ ట్రూ. పేదవాడిని కూడా దేవుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో సంపన్నుడిగా ఎంచి దేవుని రాజ్యంలో స్థానం కల్పించలేదా అని అడిగాడు. దేవునికి పక్షపాతం లేదు, కులంతో పక్షపాతం లేదు. ఇవాళ కులంతో పక్షపాతం ఉన్న సంఘాలు ఏర్పడ్డాయి. ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మనకి ఉండాలి కాదు, ఉంటాయి. ఎందుకంటే ఇది ఎండ్ టైం. నోవాహు దినాలు మరియు లోతు దినాలు వంటివి ఈ దినాలు. కనుక ఎవరికి వారే సొంత రక్షణను కాపాడుకోవాలి. వి ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ సాల్వేషన్. మనం జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రేపు 8వ వచనం నుండి చెబుతాను. ఒక్కసారి మళ్ళా EEE పాంప్లెట్ చూడండి. నేను ఈ మిషన్ని ప్రత్యేకంగా ఎందుకు పెట్టుకున్నానంటే, యవనస్తుల్ని ఏ సంఘాల్లోనూ కూడా ప్రాపర్గా పట్టించుకోవటం లేదు. వాళ్ళకి చాలా అనుమానాలు. వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా పైకి రావాలా. నెక్స్ట్ జనరేషన్ క్రిస్టియానిటీని, క్రైస్తవ్యాన్ని ఒక విలువలతో కూడిన మోడల్షిప్ ఇవ్వగలగాల. దానికోసమే ఈ సౌవార్తిక సాయంకాల విశ్వాసులు కూడుకునేటువంటి ఒక చక్కటి సమావేశం. శనివారం ఈవినింగ్ యవనస్తురాండ్రు, ఆదివారం సాయంకాలం యవనస్తులైన మగపిల్లలు 13 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉన్న వారికి ఆహ్వానం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. పరిష్కారము సక్సెస్ఫుల్గా కొనసాగట సహాయం చేయము. ప్రభువా, మేము తలపెట్టినవి ముందుకు వెళ్ళుటకు మమ్మల్ని సిద్ధం చేయము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనగాక.